ఒకవేళ మీలో భయం పిరికితనం గనక ఉండి ఉంటే ఈ ఎపిసోడ్ని ఒంటరిగా మాత్రం చూడకండి. ఇది ఓ హెచ్చరిక అనుకోండి. అవునండి, ఈ కేసు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఇన్ని హత్యలు ఎవరు చేస్తున్నారో తెలియక మేమే తలబాదుకున్నాం. ఇక మీ పరిస్థితి ఏంటో చెప్పక్కర్లేదు. ఇక శవాల్ని చూసినప్పుడు మాకు కొద్దో గొప్ప భయంగానే ఉంటుంది. అవునండి, ఇది నగ్న సత్యం. ఒకవేళ మా డాక్టర్ గారు గనక శవాన్ని చూసి భయపడ్డారంటే అప్పుడు మా అందరిలో భయం రెట్టింపు అవుతుంది. అసలు ఇంతకీ ఈ సీరియల్ హత్యలు చేస్తున్నది ఒక మనిషా లేక జంతువు లాంటిదేమైనా అయి ఉండొచ్చా? అసలు విషయం ఏంటో మీకు క్లియర్గా చెప్తానుండండి. మేము మొదటి శవాన్ని చూసినప్పుడు మాకు గుండాగినంత పని అయింది. మాలో ఎవరి నోటి వెంట అస్సలు మాట రాలేదు. ఎందుకో ఏంటో చెప్పనా? మాకు దొరికిన శవం మీద గాయాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ హంతకుడు ఎవరో కానీ ఈ హత్యకు కత్తిలాంటి మారణాయుధాన్ని వాడలేదనిపిస్తోంది. ఆ గాయాలు అంతటి దారుణంగా ఉన్నాయి. ఇక మా డాక్టర్ గారు వెరిఫై చేసి ఈ గాయాలు జంతువు దంతపు గాయాలు అని చెప్పినప్పుడు ఈ కేసు మొత్తం తలకిందులైపోయింది. అంతటి భయంకరమైన ఒక జంతువు హత్య చేసి పారిపోతూ ఉంటే ఎవరూ చూడకపోవడం ఏంటి? అది ఆకాశం నుంచి ఏం దిగలేదుగా, ఉన్నట్టుండి మాయమైపోలేదుగా, మరి ఎవరికీ కనపడకపోవడం ఏంటి? అది ఎలా వచ్చిందో మాకు తెలియదండి, ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదని చెప్పేసరికి మా అందరికీ మతాగినంత పనైంది. మేమందరం ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరో హత్య జరిగిందని తెలిసింది. అప్పుడు మేమంతా ఒక కన్ఫర్మేషన్కి వచ్చాం. పక్కనున్న అడవిలోంచి ఏదో జంతువు పారిపోయి సిటీలోకి వచ్చింది అని. అది ఎలుగుబంట, తోడేలా లేక ఏ జంతువో మాకు అర్థం కాలేదు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటో తెలుసా అండి? ఈ జంతువు ఇళ్లలోకి వెళ్ళి మరీ మనుషుల్ని చంపుతోంది. అది కూడా సెలెక్టివ్గా చంపుతోంది. ఇక చంపగానే అక్కడి నుంచి పారిపోతోంది. శవాన్ని తినటం కానీ లాక్కుని వెళ్ళటం కానీ అస్సలు చేయట్లేదు. అసలు అది జంతువో కాదో మీరే చూసి తెలుసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాకు ఒక ఫిలిం కావాలి. ఏ సినిమా? సినిమా పేరు అదే మహేష్ బాబు త్రిష కలిసి యాక్ట్ చేశారే, దాని పేరేంటబ్బా? మీరు చెప్పింది అతడు సినిమా గురించే కదా, ఇప్పుడే ఇస్తాను ఉండండి. ఇదిగోండి మేడం, ఇదే కదా? ఇదే సార్, మీకే సినిమా కావాలి? మేడం గారికి ఏ సినిమా అయితే ఇష్టమో అదే నాకు కూడా ఇష్టం. సార్, ఈ సినిమా ఒక్క కాపీయే ఉంది మా దగ్గర, మీరు వేరే ఏదైనా తీసుకోండి. మరేం పర్వాలేదు, ఇట్స్ ఓకే. మీరు కాస్త పర్మిషన్ ఇస్తే ఆ DVD నేను తీసుకుంటాను. మీకు చాలా కోపం వచ్చినట్టుంది. సరే వదిలేయండి. మై నేమ్ ఇస్ అమర్. నేను మీ నైబర్ని. నేబర్వా? అయితే నేబర్ అయితే ఏంటి, బలవంతంగా లాగేసుకుంటావా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సర్లే వదిలేయండి. కుదిరితే కప్పు కాఫీ తాగడానికి వస్తారా? చూడండి మిస్టర్ రోమియో, దయచేసి నన్ను విసిగించొద్దు. నాకు పెళ్ళైపోయింది. ఓ, అంటే నీకెవరైనా చూస్తారేమోనని భయంగా ఉందా? వాట్ డిస్గస్టింగ్. చూడండి మిస్టర్, మీలాంటి వారు ఇలా ప్రవర్తించడం ఏం పద్ధతిగా లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏంటి? మర్యాదగా నా చెయ్యి వదులుతావా లేదో? లేదంటే ఏం చేస్తావు? అమర్, ఏం చేస్తున్నావు? అది లేదు, ఏం లేదు. ఎవరు వస్తున్నా? ఈ రోజుల్లో అబ్బాయిలంతా ఇంతే. వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారు అసలు? ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు, ఇక వెంట పడిపోతారు. అరే, సామానంతా ఇలా చిందరవందరగా పడిందేంటి?
విజయ్ 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 ఎక్కడున్నావు నువ్వు? అసలు ఈ విజయ్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఫ్రిడ్జ్ లో సామానంతా తీసి ఇలా కింద పడేశారు. Oh God! రక్తం! Oh my God! వివేక్ సార్. ఇంటి లోపల ఎన్ని ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయో అన్నింటినీ తీసుకో. ఎస్ సార్. డిఎన్ఏ శాంపిల్ కూడా తీసుకో ప్రణీత్. చాలా దారుణంగా చంపేశారు. శరీరం అంతా రక్తగాయాలతో నిండిపోయింది. శరీరం మీద ఉన్న గాయాలను బట్టి చూస్తే ఎవరో బలమైన వ్యక్తి చేసిన పనిలా అనిపిస్తోంది. నీ డౌట్ కరెక్టే, కానీ ఎలా చంపుంటాడు? ఇలా చూడు, గాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. చూస్తుంటే హంతకుడి చేతికి చాలా వాడి గోల్డ్ ఉన్నట్టున్నాయి. ఐఎమ్ సారీ, మీ సిచ్యువేషన్ మాకు తెలుసు, కానీ ఎంక్వైరీ చేయక తప్పదు. మీ హస్బెండ్కి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? ఉంది. ఎవరితో? అమర్. ఇక్కడే ఉంటాడా? అవును, అమర్ మా అపార్ట్మెంట్లోనే ఉంటాడు. ఈ అమర్కి నీ భర్తను చంపాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడు నా వెంట పడుతూ ఉండేవాడు. ఈరోజు పెద్ద గొడవ కూడా అయ్యింది. అతను బజార్ వరకు నన్ను వెంబడించాడు, నన్ను చాలా ఏడిపించాడు. మీరు పెళ్ళైన వారు అని తెలుసుకోడానా? అవును, అతను కూడా పెళ్ళైన వాడే. మరి మీరేం చేశారు? ఒక చెంప దెబ్బ కొట్టాను. అందుకని అతను మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీ భర్తను హత్య చేశాడు అంటారా? వివేక్ సార్. బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. ఎస్ సార్. ఈలోగా ఒక చిన్న ఎంక్వైరీ చేసి వస్తాం. ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. అమర్తో మాట్లాడాలి. అమర్? కానీ అమర్ ఏం చేశాడు? మీరెవరు? నేను అమర్ భార్యనే. సరే, అమర్ ఇంట్లో ఉన్నాడా? ఎందుకు? అమర్ ఏం చేశాడు? ప్రణీత్, వివేక్, ఓసారి ఇల్లంతా చెక్ చేయండి. బై ది బై, మీ పక్కింట్లో హత్య జరిగిన విషయం మీకు తెలుసా? ఓ మై గాడ్! మహిమ భర్త హత్య చేయబడ్డా? యా, ఆ హత్య మీ భర్తే చేశాడని మా అనుమానం. ఏంటి? అది మీరు ఎలా చెప్పగలరు? పద నడు. సార్. ఎక్కడ దక్కున్నాడు మన హీరో? బాత్రూంలో. బాత్రూంలోనా? మీనాక్షి, ఇదంతా అబద్ధం. నువ్వే చంపేశావు నా భర్తని. నా మీద పగ తీర్చుకోవడానికి నా భర్తని చంపేస్తావా? నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఎక్స్క్యూజ్ మీ, నువ్వే నా భర్తని చంపేశావు. మహిమ, నువ్వేం చేస్తున్నావు? మీనాక్షి, గత కొద్ది రోజులుగా నన్ను నీ భర్త ఏడిపిస్తున్నాడు. ఈరోజు చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. ఏమైంది? అంతలా తనేం చేశాడు? షాప్లో అందరెదురుగా నా చేయి పట్టుకున్నాడు. అందుకే నేను కోపంలో చెంప పగలగొట్టాను. దానికి ప్రతీకారంగా వీడు నా భర్తని హత్య చేశాడు. తను చెప్తున్నది నిజమేనా? మీనాక్షి, అదంతా నిజమే, కానీ కాఫీకి మాత్రమే పిలిచాను. జస్ట్ ఎ మినిట్. నీ గొంతు మీద ఈ దెబ్బ తాలూకు గుర్తేంటి? అది నేను బాత్రూంలో పడిపోయాను. బాత్రూంలో పడిపోయావా? అబద్ధాలు తమరు అద్భుతంగానే చెప్తారే. ఈ దెబ్బ నీకు హత్య చేస్తుండగా తగిలింది మిస్టర్. మర్యాదగా నిజమేంటో చెప్పు. సార్, దయచేసి నా మాట వినండి. తెలుస్తుంది,
తొందరలోనే తెలుస్తుంది. నువ్వు ఈ హత్య చేసావో లేదో తెలిసిపోతుంది. ప్రణీత్, సార్ ఇతన్ని డిఎన్ఏ టెస్ట్ చేయించు. సార్ మ్. సార్ ఆయన సార్, ఎలా నా మాట చేశాడు? వినండి. ప్లీజ్, నా మాట వినండి. వాట్ డాక్టర్ సారిక, ఏమైనా తెలిసిందా లేదా? ఈ శవం మీద 1.5 ఇంచ్ లోతు వరకు గాయాలున్నాయి. కొన్ని చోట్ల కోసిన గుర్తులు కూడా ఉన్నాయి. విన్నారనుకుంటా. విన్నాను. మీరు ఆ గాయాలను చూశారు కదా. చూస్తే ఎవరు చంపారనేది ఒక ఐడియా వచ్చి ఉండాలి ఈ పాటికి. సార్, మేము మనిషిని అరెస్ట్ చేశాం. లేదు జోసఫ్, వాళ్ళని అరెస్ట్ చేసి లాభం లేదు. ఎందుకు? ఎందుకంటే ఈ హత్య చేసింది మనిషి కాదు. ఇటు రండి. ఈ మర్డర్ చేసిన వ్యక్తి దంతాలు ఇలా ఉండుంటాయి. ఇవి ఏవో జంతువు దంతాల్లా అనిపిస్తున్నాయి. అవునండి. అయితే ఖచ్చితంగా ఈ గాయాల్లో హంతకుడి సలైవా ఉండే ఉంటుంది. అందుకే అనుమానితుడిని తీసుకొచ్చాం. అతని సలైవా కలెక్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోద్దిగా. ఏం లాభం ఉండదు అభిజిత్. మీరు టెస్ట్ చేసి చూడండి. చెప్తున్నాగా ఏం లాభం ఉండదని. ఎందుకు లాభం ఉండదు? ఎందుకంటే ఈ హత్య చేసింది మనిషే కాదు. జంతువేలా హత్య చేయగలుగుతుంది? అది ఇంట్లోకి దూరి. జంతువు చంపకపోతే మరి ఎవరు చంపినట్టు నువ్వే చెప్పు. ఇటు చూడు, శరీరం అంతా చాలా చోట్ల పెద్ద పెద్ద గాయాలు. శరీరం మొత్తాన్ని భయంకరంగా కోసినట్టుగా ఉంది. చాలా చోట్ల ఘాట్లు కూడా ఉన్నాయి. జంతువులు చేయకపోతే మరి ఎవరు చేసినట్టు? సార్ ప్రణీత్, అతని టీత్ ఒకసారి చెక్ చేసి ఎలా ఉన్నాయో చూడు. నీ నోరు చూపించో. చూపించో. చూడు, అనవసరంగా టైం వేస్ట్ చేయకు. చెప్పింది చెయ్యి. అరే, ఇతని దంతాలు జంతువు దంతాల్లాగా లేవు సార్. ఒక పక్క నేను చెప్తున్నా వినిపించుకోరే. మరి గొంతు మీద తగిలిన దెబ్బ దాని మాట ఏంటి? నిజం చెప్పు, ఆ దెబ్బ ఎలా తగిలిందో. బాత్రూంలో పెడితే ఇలాంటి దెబ్బలు తగలవు. నాకు తెలియదు. విచిత్రంగా ఉంది. అంటే తమరు నిద్రపోతుండగా దెబ్బ తగిలిందా? చెప్పు. నేనే మా ఆయన్ని కొట్టాను. అది మీ పనే? అవును. ఈయన గారు షాప్లో అమ్మాయిని ఏడ్పిస్తుండగా చూశాను. ఇంటికి తీసుకొచ్చి బడత పూజ చేశాను. అందరమంతా నా పరువు తీయకు. నెలలో 1-2 సార్లైనా సన్మానం చేస్తూనే ఉంటాను. ఏం చేస్తే ఏం లాభం? మాట వింటే కదా. ఆడవాళ్ళని ఏడిపిస్తూనే ఉంటాడు. ఓకే 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 విన్నావా ప్రణీత్? ఆవిడ తన హస్బెండ్ని ఎంతగా ప్రేమిస్తోందో. ఇదేం గొప్ప కాదు సార్. మా ఆవిడైతే నన్ను చాలా గొప్పగా, చాలా గాఢంగా ప్రేమిస్తుంది సార్. హలో, ఏంటి మరో హత్య జరిగిందా? ఎక్కడ? ఇతన్ని కూడా విజయం చంపినట్టే చాలా దారుణంగా చంపారు. ఈ దెబ్బలు చూడు. ఇతని ఒంటి మీద గాయాలు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. చూస్తుంటే వీళ్ళిద్దరినీ ఒకే వెపంతో చంపినట్టుంది. అంటే 2 హత్యలు ఒకే వ్యక్తి చేశారంటావా? అయ్యుండొచ్చు, ఎందుకంటే మర్డర్స్ ఒకేలా ఉన్నాయిగా. తను చాలా బలవంతుడు. ఎవరు బలవంతుడు? అమిత్ని మర్డర్ చేసినవాడు. మీరు అతన్ని చూసారా? ఎవరతను? తోడేల్లో ఉన్నాడు. తోడేలాగానా? అంటే వుల్ఫ్? అవును. అంటే మీరు చెప్పేది ఇతను జంతువు చంపిందా? దాని పళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి, వ్యాంపైర్ లాగా. దాని చేతుల నిండా జుట్టే ఉంది, మొహం మీద కూడా జుట్టుంది. విన్నావా? చూస్తుంటే మర్డర్ చూసి అమ్మాయికి మర్చిపోయినట్టుంది. అదంతా నా కళ్ళ ముందే జరిగింది. ఆ జంతువు మీరు చూస్తుండగానే ఇతన్ని చంపిందా? అవును. నేను అమిత్ టీవీ చూస్తున్నాం. అకస్మాత్తుగా బెల్ మోగింది. అమిత్ తలుపు తెరవడానికి వెళ్ళాడు. అప్పుడు అమిత్ అరుపులు నాకు వినిపించాయి. నేను పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళాను. నేను చూసేసరికి తోడేలు నా కళ్ళ ముందే ఉంది. అది నా కళ్ళ ముందే అమిత్ని చంపేస్తున్నా. నేనేం చేయలేకపోయాను. నేను దాని మీదకు దూకాను. దాని జుట్టు పీకడానికి ప్రయత్నించాను, కానీ నా చేతుల్లోకి అది రాలేదు. ఆ జుట్టు అసలుదే, ఆ తోడేలు కూడా అసలుదే. అసలు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. సార్, ఈమె అమిత్ను హత్య చేసి నిజాన్ని దాచిపెట్టి మనకు సినిమా స్టోరీ చెప్పట్లేదు కదా. అయినా అలా జరిగి ఉండదులే సార్. నాకు అదే డౌట్గా ఉంది. చూడండి మిస్,
మీరు గనక ఒకవేళ ఏదైనా కట్టుకథ చెప్తుంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుందని మర్చిపోకండి. నేను ఏదైతే చెప్పానో అదే నిజం. తోడేళ్ళ కనిపించే వ్యక్తి అమిత్ని హత్య చేశాడు. ఓకే, బ్యూరోకి వచ్చి దాని స్కెచ్ గీయించండి. ఆ జంతువు ఎలా ఉందో ఏంటో చూద్దాం. దాని దంతాలు పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇంకా చేతుల నిండా వెంట్రుకలున్నాయి. అవునా? ఇంకా మొహం అయితే కనిపించట్లేదు, మొత్తం జుట్టుతోనే అంత కవర్ అయి ఉంది. ఇలాగే ఉందా? అవునవును, ఇలాగే ఉన్నాడు, అచ్చం ఇలాగే ఉన్నాడు. ఓకే, ఇదేనా ఆ జంతువు? సార్, ఇది తోడేలే కానీ మనిషి బుద్ధులు కూడా నేర్చుకున్నట్టుంది సార్. ఇది నా కళ్ళెదురుగా నేను అమిత్ని చంపేసింది. చెప్పు జోసెఫ్, ఏం తెలిసింది? అభిజిత్, హత్య చేయబడ్డ ఇద్దరు వ్యక్తులున్నారే, వీళ్ళిద్దరికి ఎలాంటి కనెక్షన్ లేదు, ఏ సంబంధం లేదు. ఒక అతను ఇంజనీరు, రెండో వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్. నగరానికి ఒక అతను ఈ చివరుంటే ఇంకొక అతను ఆ చివరనుంటాడు. సార్, ఇది ఎవరి స్కెచ్? అందరినీ చంపుతున్నాడే అతనిదే స్కెచ్. ఓ, ఇతనేనా? డాక్టర్ గారు చెప్పండి. అమిత్ శరీరం మీద ఉన్న గాయాలు సరిగ్గా ఎలా ఉన్నాయంటే విజయ్ శరీరం మీద ఉన్న గాయాలాగే ఉన్నాయి. అంటే ఒకే వస్తువుతో చంపారన్న? అవును, ఒకే వస్తువు కాదు, ఒకే విధంగా కూడా ఉన్నాయి. హతులిద్దరూ ఒకేలా చంపబడ్డారు అంటే దాని అర్థం ఒకటే. ఏంటి? వీళ్ళిద్దరినీ చంపిన ఆ హంతకుడు ఒక్కడే అని. ఒకే వ్యక్తి చేసి ఉండొచ్చుగాక. అమిత్ గాయాలు పరిశీలిస్తే నాకు ఇంకొకటి కూడా దొరికింది. గాయం లోపల? అవును, గాయం లోపలే. వెంట్రుక? వెంట్రుకేనయ్యా. చూస్తుంటే అన్నింటికంటే డిఫరెంట్గా ఉంది. అది తోడేలుదే అయి ఉంటుంది సార్. ఆ అమ్మాయి చెప్పింది నిజమే. అంటే హత్య చేసిన వాడు ఇలాంటి వెంట్రుకలున్న కాస్ట్యూమ్స్ తను వేసుకొని ఉంటాడు? లేదు జోసఫ్, ఈ వెంట్రుక కాస్ట్యూమ్స్ కాదు, ఖచ్చితంగా మనిషి వెంట్రుక. వాట్? అంటే హత్యలు చేస్తోంది మనిషి అంటారా? అవును. ఇంత దారుణంగా జంతువులా చంపుతున్నాడా? ఎగ్జాక్ట్లీ. ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబులే. మనిషి శరీరం మీద ఎలాంటి వెంట్రుకలు ఉండటం, దీని గురించి నేను చాలాసార్లు విన్నాను జోసెఫ్. వింటమే కాదు, ఓ సినిమాలో ప్రత్యక్షంగా చూశాను కూడా. ఈ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అన్న సినిమాలో చూశాను. నేను కూడా విన్నాను, కానీ అది అడవిలో జరిగే అవకాశం ఉంది. అంటే ఈ మనిషి ఉండుంటే అతను అడవిలో దొరుకుతాడు. నగరం మధ్యలో తోడేల్లా కనిపించే మనిషి కొంచెం కష్టమే బాస్. అంటే ఎవరైనా ముసుగు వేసుకుని ఈ మర్డర్స్ చేస్తున్నాడు అంటావా? ఇంకేమై ఉంటుంది? యురేకా! దొరికింది సార్. ఏం దొరికింది? ఆ విచిత్రమైన జబ్బు పేరు. ఆ వెంట్రుకలు వచ్చే వ్యాధి ఎస్ గురించి. సార్, ఇటు చూడండి. హైపర్ ట్రైకోసిస్? ఎస్ సార్. ఏ వ్యక్తికైతే ఈ జబ్బు వస్తుందో ఆ వ్యక్తి శరీరం అంతా పెద్ద పెద్ద వెంట్రుకలతో నిండిపోతుంది సార్. ఆ జబ్బును హైపర్ ట్రైకోసిస్ అని అంటారు. ఈ జబ్బు ఉన్న వాళ్ళ శరీరం అంతా పెద్ద పెద్ద వెంట్రుకలు పెరుగుతాయి, చాలా భయంకరంగా ఉంటారు. అంటే రాహుల్ సార్, ముఖం మీద కూడా వెంట్రుకలు వస్తాయా? వచ్చేస్తే ప్రణీత్, వెంట్రుకలు ఎంత పెద్దగా పెరుగుతాయంటే ఇక్కడ దాకా వస్తాయి. ఆ మనిషి అచ్చం తోడేళ్లా కనబడతాడు, తోడేళ్లా. ఇది చాలా విచిత్రమైన జబ్బు. వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. అభిజిత్, నేను కూడా ఇలాంటి కేసు ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది చాలా రేరు జబ్బు అయ్యా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి వచ్చే జబ్బు కాదు. అంటే దీన్ని బట్టి చూస్తే హంతకుడికి హైపర్ ట్రైకోసిస్ అని జబ్బు ఉందంటారు. అతను చూడ్డానికి వేరువుల్ఫ్ లాగే కనిపిస్తాడంటారా? అయ్యుండొచ్చు. అంటే ఎప్పుడు ఎవరికి ఈ వ్యాధి వచ్చినా అతను పబ్లిక్లోకి రాలేక ముఖం చాటేస్తాడు అంట. నువ్వు చెప్పేది కరెక్ట్ అభిజిత్, కానీ ఇతను మందుల కోసమైనా తిండి కోసమైనా ఏదో ఒకటి చేయాలిగా. ఈ వ్యక్తి ఎప్పుడో ఒకసారి తన జబ్బుకు ట్రీట్మెంట్ చేయించుకునే ఉంటాడుగా. అంటే మనం డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి ఇలాంటి పేషెంట్ ఎవరైనా వచ్చారేమో కనుక్కోవాలి. హలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. వాట్? ఎక్కడ? ఓకే, మేము ఇప్పుడే వస్తున్నాం. పదండి, మరో మర్డర్ కేసు వచ్చి పడింది.
డోర్ ఓపెన్ చేసిందేంటి? ఇల్లు ఖాళీగా ఉంది. మరి ఫోన్ ఎవరు చేసినట్టు? చూస్తుంటే మనతో ఎవరు జోక్ చేసినట్టున్నారు సార్. అదేంటో ఇప్పుడే తెలిచేద్దాం. ఓసారి ఇల్లంతా చెక్ చేయండి. రక్తం. జోసఫ్, అభిజిత్, వన్ సెకండ్. పైనుంచి పడుతోంది. పైన ఏదో జరిగినట్టుంది. చూద్దాం. మై గాడ్, ఇతను మీ భర్త? మీ భర్తను ఎవరు హత్య చేశారో చెప్పగలరా? మీరు నవ్వుతున్నారేంటి? మీ భర్త హత్య జరిగితే మీరు నవ్వుతున్నారా? హత్య చేసి మంచి పని చేశాడు అతను. రాత్రి పగలు నన్ను కొట్టేవాడు. చూడండి సిగరెట్లతో ఎలా కాల్చాడో. మొదటి భార్యను కట్నం కోసం హత్య చేశాడు ఇతను. నన్ను కూడా ఏదో ఒకరు చంపేసేవాడు. అందుకని మీరే చంపేశారా? తోడేలు, వేర్వుల్ఫ్. వేర్వుల్ఫ్ అంటే తోడేలా కనిపించే మనిషా? అవును. మీరు అతన్ని చూసారా? చూశాను. నా కళ్ళెదురుగానే చిత్రహింసలు పెట్టి చంపాడు ఇతన్ని. అయితే ఆ మానవ మృగమే చంపిందనమాట. సార్, ఓ ఇంపార్టెంట్ విషయం తెలిసింది సార్. మన డిపార్ట్మెంట్ మొత్తంలో సిన్సియర్ అండ్ షార్ప్ ఆఫీసర్స్ మీ ఇద్దరేగా. ఎందుకేంటి విషయం? హత్య చేయబడ్డ ముగ్గురు వ్యక్తులు అంత మంచివాళ్ళేం కాదు సార్. ఏం చేశారు వీళ్ళు? చనిపోయిన ఈ ముగ్గురు వ్యక్తులు తమ భార్యల్ని కొట్టేవారు సార్. అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి విజయ్ తన భార్యను కొట్టేవాడా? అవును సార్. కానీ అతని వైఫ్ మహిమ కదా, ఆమె చాలా సంతోషంగా కనిపించింది కదూ అభిజిత్? అవును. ఏదైనా తన భర్తతో ప్రాబ్లం ఉంటే తను మనకు చెప్పేది కదా. లేదు సార్, మహిమ తన రెండో భార్య. మొదటి భార్య ఎప్పుడో పైకి వెళ్ళిపోయిందట. బహుశా ఈ విజయే ఆమెను చంపేసి ఉంటాడు సార్. మరి ఆ రెండో హతుడు? సార్, ఇతను మొదటి భార్య కూడా ఎప్పుడో చనిపోయింది. అవును సార్. ఈ ముగ్గురు వ్యక్తుల మీద కోర్టులో కేసులు నడిచాయి. వీళ్ళు తమ భార్యల్ని హింసించినందుకు సార్. ఓ, అయితే మరి వీళ్లకు శిక్ష పడిందా ఆ కేసుల్లో? లేదు సార్. ఓకే 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 ఇదే అసలు కదా. ముగ్గురు శిక్ష నుంచి తప్పించుకున్నారన్నమాట. అంటే మనవాడు రాఖీలా ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి బయలుదేరాడనమాట. లేదంటే ఇతను ఎవరైనా సోషల్ వర్కర్ అయి ఉండొచ్చు, లేదా అమ్మాయి కూడా అయి ఉండొచ్చు. అమ్మాయి అయి ఉంటుంది సార్. తన భర్త లేదంటే అత్తగాని చాలా కష్టాలు పెట్టి ఉండొచ్చు సార్. లేదా ఎవరికైనా చెల్లెలు అయి ఉండొచ్చు. తన చెల్లెలు వరకట్నపు హత్యకు గురి కావడంతో ప్రతీకారంతో ఈ హత్యలు చేస్తుండొచ్చు. వివేక్, ఈ హైపర్ ట్రైకోసిస్ వ్యాధి ఉన్న వ్యక్తుల పేర్లేమని తెలిసే? లేదు సార్, ఇప్పటి వరకు ఏ డాక్టర్ నుండి ఇన్ఫర్మేషన్ రాలేదు. అభిజిత్, ఎవరో ఓ అమ్మాయి చావుకి ప్రతీకారం తీర్చుకున్నారనుకుంటే, అయితే ఆ అమ్మాయి లేదా అబ్బాయి పెద్ద వెంట్రుకలున్న వ్యక్తి దగ్గరికి, అదే తోడేలా ఉన్నాడే అతని దగ్గరికి ఎలా చేరుంటారంటావు? ఎక్కడో అతన్ని వెతికి పట్టుకున్నట్టే కదా. ఈ కథలోని చిక్కుముళ్ళన్నీ విడిపోవాలి అంటే ఆ మానవ మృగం ఎక్కడుందో తెలియాలి. వివేక్, ఈ విజయ్ మొదటి భార్య ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? అవును సార్, నందిని ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. గుడ్. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం. వీళ్ళు సిఐడి నుంచి వచ్చారు. పర్లేదు, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు నందిని తల్లిదండ్రులు కదూ? కానీ నందిని మీకెలా పరిచయం? యాక్చువల్లీ విజయ్ మర్డర్ జరిగింది. ఏం జరిగింది? ఏంటి, విజయ్నా? అవునండి. మీకు విజయ్ ఎవరో తెలుసు కదా? అతను మేమెలా మర్చిపోగలం? జీవితంలో మర్చిపోలేని మనిషివాడు. నందిని విజయ్ పెళ్లి మేమే చేశాము. అతను వరకట్నం కోసం వేధించేవాడు అని విన్నాం. అవును, అందుకే ఆ రాక్షసుడు మా అమ్మాయిని హత్య చేశాడు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలం? కోర్టు నుంచి న్యాయం కోరాం, కానీ అక్కడి నుంచి కూడా న్యాయం జరగలేదు.
ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. విజయ్ పాపాలకు కరెక్ట్ శిక్ష పడింది. ఎవరు తను హత్య చేసుంటారు? అతను ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. ఇంకా మీ ఇంట్లో ఎవరెవరున్నారు? అదే నందినికి ఎవరైనా అన్నయ్యలు చెల్లెళ్ళు అలాంటి వాళ్ళు? ఒక్కగానొక్క కూతురు నందిని మాకు. ఓ నందినికి ఎవరైనా ఫ్రెండ్స్ అది? లేరండి, తను ఎవరితోనూ మాట్లాడేది కాదు. సరే, మీ బంధువుల్లో ఎవరికైనా ఈ జబ్బుందా? దయచేసి చెడుగా అనుకోకండి, ఈ హైపర్ ట్రైకోసిస్ జబ్బు లాంటిది. హైపర్ ట్రైకోసిస్ ఇదేంటి అసలు? ఇది అదే ఆ జబ్బు పేరు. మీకు ఇతను తెలుసా? ఇతని ముఖం నిండా వెంట్రుకలే ఉన్నాయి కదా. ఈ జబ్బు గురించే నేను చెబుతుంది. ఇంత భయంకరమైన ముఖం నేను ఇంతవరకు చూడలేదు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిజిత్, ఇక్కడేమో ఇలా ఉంది, అక్కడ రాజు మొదటి భార్య ఇండియాలో లేదట. ఇంకా అమిత్ మొదటి భార్య సిమ్రన్, తన కుటుంబంలో కూడా ఎవరూ బ్రతికలేరంట సార్. మరి హత్యలు ఎవరు చేస్తున్నట్టు? సార్, ఈ వెంట్రుకలు పెరిగే జబ్బున్న 2 వ్యక్తుల పేర్లు దొరికాయి సార్. ఇద్దరా? అవును సార్. ఒకడికి 40 సంవత్సరాలు ఉన్నాయి, రెండో వాడు 10 సంవత్సరాల పిల్లాడు. వాట్? 10 సంవత్సరాల పిల్లాడా? 10 సంవత్సరాలు కాదు సార్, ఇప్పుడు అతని వయసు 22 ఏళ్ళు. మరి వివేక్ 10 సంవత్సరాలు అంటున్నాడేంటి? సార్, అది ఇతను ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు సార్. 12 ఏళ్ల క్రితమే ఇతను 10 సంవత్సరాలు, అప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, అంటే దీని అర్థం హంతకుడు వీళ్ళిద్దరిలో ఒకడన్నమాట. ఒక్క నిమిషం బాస్, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం రాసిందంటే 40 సంవత్సరాల వ్యక్తి 5 సంవత్సరాల క్రితం చనిపోయాట. అయితే ఇక మిగిలింది ఒక్కడే, 22 ఏళ్ల ఆ కుర్రాడు. అతని అడ్రస్ కూడా ఉంది ఇక్కడ. ఒకసారి తన ఇంటికి వెళ్ళి చూద్దాం, కనీసం ఆ పిల్లాడు ఎక్కడున్నాడో అదైనా తెలుస్తుంది. ఇతన్ని గుర్తుపట్టగలరా మీరు? ఇతనెక్కడ దొరికాడు మీకు? లేదు, ఇతను ఇంకా దొరకలేదు మాకు. ఇతను 3 హత్యలు చేశాడు. 3 హత్యలు చేశాడా? చూస్తుంటే మీకు అతను తెలుసు అనుకుంటా. హైపర్ ట్రైకోసిస్ జబ్బుంది అతనికి. చూడండి, ఇతన్ని గనక పట్టుకోకపోతే ఇతను మరో హత్య చేసే ఛాన్స్ ఉంది. హరి భగవంతుడా. అయ్యో, మీరు ఊరుకోండి. లేదు, నేను మాట్లాడకుండా ఉండటానికి వీల్లేదు సార్. వాడు మీరు చెబుతున్న వాడే మా కన్ను కొడుకు మోహన్. ఇతను మీ కొడుకా? వాడికి హైపర్ ట్రైకోసిస్ జబ్బుంది. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? మాకు తెలీదు. తెలీదా? అలా అంటారేంటి? మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలీదా? సరే, అది తను మాతో పాటు ఉండడు. మరి ఇప్పుడు అతను ఎవరితో పాటు ఉంటాడు? చూడండి, చాలా సంవత్సరాల క్రితం తన్ని మేము రైల్వే స్టేషన్లో వదిలేసాం. ఏంటి, కన్న కొడుకుని వదిలేశారా? అవును, అతని విచిత్రమైన జబ్బు మూలంగా మాకు కష్టంగా అనిపించింది. అందుకని ఏ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మేము తీసుకున్నాం. తను లేకుండానే మేము మా జీవితాన్ని గడపాలని ఆ క్షణమే వాడిని మేము రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసాం. మీకు సిగ్గు అనిపించడం లేదా? మేం మా పాపాలకు పరిహారం అనుభవించాం. మా అమ్మాయి మేఘన్కి ఈ విషయం తెలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మమ్మల్ని కలవనే లేదు. మేఘన మోహన్ల వయసు ఇప్పుడు ఎంత ఉండొచ్చు? మోహన్కు 22 సంవత్సరాలు, మేఘన్కు 27 సంవత్సరాలు. ఇంతకీ వీళ్ళెక్కడున్నట్టు? చూసావా, కథలోకి ఆ అమ్మాయి కూడా వచ్చి చేరింది. వీళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారు. కలిసే ఈ అబ్బాయి తన అక్క ఇద్దరూ కలిసే చేస్తున్నారు. లేదంటే ఆ అమ్మాయి ఒక్కదైనా చేస్తూ ఉండాలి. సార్, అతను హత్య చేస్తుండగా చూసిన వాళ్ళు ఎవరూ కూడా అతనితో పాటు ఆ అమ్మాయి ఉందని మాత్రం చెప్పలేదు. ఇలా కూడా అయ్యి ఉండొచ్చు సార్. ఈ అమ్మాయి దగ్గరలో దాక్కొని ఇదంతా చేస్తుందేమో సార్. లేదంటే ఆ అమ్మాయి ఒంటరిగానే చేస్తూ ఉండొచ్చు కదా. కానీ సార్, హంతకుని శరీరం మీద ముఖం మీద చాలా వెంట్రుకలు ఉన్నాయండి సార్. అందుకనే ఎవరూ చెప్పడం కష్టం అంటున్నాను. హంతకుడు అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు, ఇద్దరు కావచ్చు. సార్, ఆ అమ్మాయి ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ప్రక్కన ఉన్నవాళ్ళు ఆ అమ్మాయికి ఇలాంటి జబ్బు ఉందని, శరీరం మీద వెంట్రుకలు వస్తాయని మనకు చెప్పలేదు కదా సార్. 12 ఏళ్ల ముందు లేదు, ఇప్పుడు అటాక్ అయ్యి ఉండొచ్చుగా. ఆస్తుల కన్నా రోగాలు ఇప్పుడు అందరికి ఎక్కువ వస్తున్నాయి. సార్, జబ్బు అన్నాక ఏదో ఒక వైద్యం ఉండే ఉంటుంది కదా. ఆ జబ్బు తగ్గడం కోసం ఏవో ఒక మందులు వాడుతూ ఉండొచ్చు కదా. ఓకే, ఇంటర్నెట్లో చెక్ చేయి. ఈ హైపర్ ట్రైకోసిస్కి ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో కనుక్కో. జోసెఫ్, ఎలాగైతే ఈ డిసీజ్ కోట్లల్లో ఒకరికి వస్తుందో అలాగే దీని మెడిసిన్స్ కూడా అంత ఈజీగా దొరికే ఛాన్స్ లేదుగా. అదైతే నిజమే. సార్,
దొరికింది. ఆ మెడిసిన్ పేరేంటి? క్రైమోనిసిన్ సార్ ఆ మందు పేరు. చాలా విచిత్రంగా ఉంది. అవును సార్, ఈ మందు మనకు అన్ని షాపుల్లోనూ దొరకదు సార్. బయట దేశాల నుండి మనం ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకోవాలి. ఓసారి ఊళ్ళో ఉన్న మెడికల్ షాప్స్లో ఎవరెవరు ఈ మెడిసిన్ని బయట నుంచి తెప్పిస్తున్నారో వెరిఫై చేయి. దీంతో హంతకుడిని పట్టుకోవడం ఈజీ అవుతుంది. సరేనండి, ఉంటాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ సిఐడి. వల్ల ఏదైనా ప్రాబ్లమా? అందుకే కదండి మేము వచ్చింది. మేము కేవలం ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. ఇక్కడ క్రైమోనిసిన్ పేరు గల మెడిసిన్ దొరుకుతుందా? క్రైమోనిసిన్? యా. అవును, దొరుకుతుంది. కానీ వీటిని నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించాల్సి ఉంటుంది. మీకు కావాలంటే నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించగలను, కానీ సార్ 10 రోజులు పడుతుంది. సరే, మీ షాప్లో ఈ మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారో కాస్త గుర్తు చేసుకొని చెప్పగలరా? అవును, ఉన్నారు. నేను అతని కోసం ఆర్డర్ కూడా ఇచ్చాను. అతని మందులు కూడా వచ్చాయి. ఎవరా వ్యక్తి? అది నాకు తెలీదు. తెలీదు అంటే సరిపోతుందా? అతని కోసం ఆర్డర్ చేస్తున్నావు, మెడిసిన్స్ తెప్పించిస్తున్నావు, తెలీదు అంటావేంటి? తను స్వయంగా రాడు, వేరే వాళ్ళని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తుంటాడు? అది నాకు తెలీదు. ప్రతిదానికి తెలీదు అంటాడేంటి? చూడండి బాయ్ సాబ్, ఇది హత్య వ్యవహారం, అర్థమైందా? హత్య? హత్యే. సరిగ్గా గుర్తు చేసుకొని చెప్ప. అతను ఎవరో? అతను ఈరోజు రావచ్చేమో సార్. వస్తాడా? అవును సార్, ఆ మందులు వచ్చాయని అతనికి తెలుసు. సార్ 3 గంటలైంది సార్. అయితే ఏంటి? ఇంకేం కావాలి సార్? ఆ హంతకుడు దొరికే వరకు ఈ వెయిటింగ్ తప్పదు. సార్ నేనేదో ఉండబట్టలేకన్నాను సార్. ఐఎమ్ సారీ. సారీ చెప్పడం ఎందుకు? అరే, చెప్పాలనుకుంది ఎలాగో చెప్పావుగా. జోసఫ్, ఆ సైకిల్ వెళ్తున్నవాడే. ఏంటి బాసు, శంకరాభరణంలో శంకర శాస్త్రిలా పాడుతున్నావు? అరే, మీరెవరు? మేము సిఐడి వాళ్ళం. నేనేం చేశాను సార్? నువ్వు ఏమీ చేయకపోతే ఎందుకు కంగారు పడుతున్నావు? ఇక డొంక తిరుగుడు లేకుండా అసలు సంగతి ఏంటో చెప్పు. కానీ నాకేం అర్థం కావట్లేదు సార్. తోడేలు ఎక్కడ దాక్కుందో చెప్పు. మీరంటున్నది దేని గురించి సార్? హత్యలు చేసే తోడేలు. నువ్వు మందులు తీసుకెళ్లే అతను. అతనా? అతనే. అతను అది ఏమని చెప్పు. అది నాకు తెలీదు. ఎక్కడికి వెళ్తావరా? తోలు తీసేస్తా. సార్ నేనేం చేయలేదు సార్. మరి ఎవరు చేశారు? అతను ఇంట్లో ఉన్నాడు సార్. ఇంట్లో ఉన్నారా? ఎవరు? మా సార్. మీ సార్ ఇంట్లోనే ఉన్నారా? పద, మేము ఆయన కలవాలి. సార్ నా గురించి ఏం చెప్పకండి సార్. సరే ముందు నాడు. సార్ అతని ముఖం కూడా ఇప్పుడు చూడలేదు సార్ నేను. ఏంటి, మొహం కూడా చూడలేదా? అవును సార్, అతని గొంతు మాత్రమే విన్నాను. కీసివు, చెప్పేది నీకే. లైట్ ఆన్ చేయి. ఇక్కడ లైట్ లేదు సార్. లైట్ లేదా? మన టార్చ్ తీసుకురా. ఓకే సార్. ఎవరక్కడ? నేను సార్, రాముని. ఇంత టైం పట్టిందేంటి మరి? అది
ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను సార్. అదిగో అక్కడ దగ్గుతున్నది ఎవరు? రాము, నీతో పాటు ఎవరైనా వచ్చారా? లేదు సార్, నేను ఒక్కనే ఉన్నాను. నువ్వేం నాకు అబద్ధం చెప్పట్లేదు కదా? నేను మీకు అబద్ధం ఎందుకు చెప్తాను సార్? నేను మీ ఉప్పు తిన్నాను. చూడు, నాతో ఎప్పటికీ అబద్ధం చెప్పకు, అది అంత మంచిది కాదు. చూడు మోహన్, ఇతను తప్పేమీ లేదు. ఇది ఎవరు గొంతు? మీకు నా పేరు ఎలా తెలుసు? ఎందుకు దాక్కున్నావు? మా ఎదురుగా రావచ్చు కదా. జోసఫ్, జాగ్రత్త, ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. నో, కదలకు. నో నో, మోహన్ చెప్పండి. షూట్ అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. అది పట్టుకోండి సార్. ఎక్కడికి వెళ్తావరా? వివేక్, జాగ్రత్త. వివేక్, గట్టిగా పట్టుకో. అది పట్టుకో. నేనేమన్నా అతడు సినిమా మహేష్ బాబు అనుకున్నా. మోహన్, చెప్పేది నీకే. మోహన్, యు ఆర్ అండర్ అరెస్ట్. వేడి లేచాను సార్. మా అక్క ఎక్కువ కట్న కానుకలు తీసుకెళ్లలేకపోయింది, అందుకు తనని కాల్చి చంపేశారు. బ్రతికొండగానే కాల్చి చంపేశారు. అయితే పగ తీర్చుకోవడానికి నువ్వు అతన్ని చంపేశావా? మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు చంపాం? మా అక్క ఇబ్బంది పడినట్టు ఏ అమ్మాయి కూడా ఇబ్బంది పడకూడదని వాళ్ళందరినీ నేనే చంపేశాను. భార్యల్ని హింసించే వాళ్ళందరినీ చంపేస్తాను. ఎలాగో నా తల్లిదండ్రులు కూడా నన్ను చిన్నప్పుడే మోసం చేశారు. మమ్మల్ని క్షమించయ్యా. దయించి మమ్మల్ని క్షమించు. నన్ను ఏ రోజైతే మీరు స్టేషన్లో వదిలేశారో ఆ రోజే మీరు నా దృష్టిలో చనిపోయారు. నీ మనోవేదన మాకు అర్థమైంది మోహన్, కానీ హత్యలు చేయటం చాలా పెద్ద నేరం. నీ ఉద్దేశం కరెక్టే అయినా నేరం చేశావు గనక నీకు శిక్ష పడక తప్పదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.